వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బర్నింగ్ టాపిక్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతము ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించి విపక్షాలు ఎత్తిపడుతున్నాయి. దాదాపుగా కూడా 9 సంవత్సరాల అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్న ఎటువంటి అభివృద్ధి లేదు, జనాలను దోచుకుంటున్నారు అంటూ కూడా విపక్షాలు ఎత్తిపడుతున్న మాటలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, జిల్లా విషయానికి వస్తే గత వారం రోజులుగా ఏదైతే అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా అభివృద్ధి పేరిట నియోజకవర్గంతో పాటు పట్టణాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కావచ్చు, మిగతా కార్యక్రమాలకు హాజరైతున్నప్పుడు విపక్ష సభ్యులు వారిని అడ్డుకోవడం జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి ఎక్కడికి ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ యొక్క ఎమ్మెల్యేలను ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ అన్ని పార్టీలు కూడా వారిని అడ్డుకోవడం జరుగుతుంది. మొన్న ఏదైతే పైలే శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే ఉన్నాడో పైలే శేఖర్ రెడ్డి, అతను భువనగిరి పట్టణంలో సీసీ రోడ్డు పనులు చేస్తున్నాడు. అతను అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడికి చెందినటువంటి కాంగ్రెస్ తో పాటు బీజేపీ సభ్యులు మాకు తెలియకుండా మా వార్డులో పర్యటించడం ఏంటని, కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా వార్డులో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే పైలే శేఖర్ రెడ్డితో వాగ్వాదం చేసుకోవడం జరిగింది. అయితే సానుకూలంగా స్పందాల్సినటువంటి ఎమ్మెల్యేలు వాటి విరుద్ధంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నియోజకవర్గంలో పట్టణంలో అభివృద్ధి చేస్తుంటే మీ కాలనీ కోసం మీకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా నిలదీయడంతో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటుంది. ఇటు భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా దళితులను పట్ల వివక్ష చూపిస్తున్నారని ఎమ్మెల్యే డౌన్ అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలను ఖాతరు చేయకుండా పోవడంతో ఇటు కాంగ్రెస్ బీజేపీ నాయకులందరూ కూడా ఎమ్మెల్యే తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా మిర్యాలు కూడా ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే గతంలో ఒకసారి నోరు జారినటువంటి ఎమ్మెల్యే భాస్కర్ రావు నిన్న కూడా మరొక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అక్కడ స్థానిక ఎంపీపీని స్టేజ్ పైకి పిలవకపోవడంతో ఆమె ఒకంత అసహనానికి గురయ్యి స్థానిక ఎంపీ పైనటువంటి తనకు సమాచారం తెలియకుండా తనను వేదికపై పిలవకుండా ఏంటి అని చెప్పినప్పటికీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆమె తీరు పట్ల కూడా నిరసన వ్యక్తం చేస్తూ అన్ని మేమే చూసుకోవాలా, కార్యక్రమానికి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవదో మాకు తెలిసి చెప్పాలని కూడా కొంత నిర్లక్ష్యంగా ప్రోటోకాల్ విషయంలో అతను వ్యవహరించడంతో అక్కడ కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు అయితే ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం 2018 నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు అయినప్పటికీ చేయలేదని, చివరి సంవత్సరం కావడంతో అభివృద్ధి కార్యక్రమాల పేరిట జనంలోకి వస్తున్నారని అయితే విమర్శలు అయితే వేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీస అవసరాలు తీర్చకపోక డబుల్ బెడ్రూమ్ కావచ్చు, మిగతా నిరుద్యోగులకు పింఛన్ కావచ్చు, ఇలాంటి స్కీమ్లు ఏవైతే కూడా ప్రకటించినప్పటికీ కూడా కేవలం సంవత్సర కాలంలో మరొక 6 నెలల సమయం ఎలక్షన్ ఉండటంలో అభివృద్ధి పేరిట నియోజకవర్గాల్లో ఇటు పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అయితే ఇటు విపక్ష సభ్యులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇటు తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకైతే చేదు అనుభవాలు అయితే ఎదురవుతున్నాయి. ఇటు విపక్ష సభ్యులు మాత్రం వాళ్ళు ఎక్కడ కార్యక్రమం చేసినా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రణయ్, అదేవిధంగా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలలో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలందరూ కూడా జిల్లాలో నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఏమంటుంది? రాబోయేటువంటి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే జిల్లాలో వారిగా నియోజకవర్గాల వారిగా కూడా దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే అక్కడే ఉండాలి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా గతంలో దిశానిర్దేశం చేశారు. సో ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్యేలు ఫోకస్ అంతా కూడా ప్రజలపై పెట్టారా, లేదా నూతన పథకాలను తీసుకొని ప్రజలపై మళ్ళీ రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు ఘర్షణ కాలంలో ప్రజలకు ఉపయోగపడే డబుల్ బెడ్రూమ్ కావచ్చు, మిగతా అనేక స్కీమ్లలో ఎలాంటి యొక్క పేద ప్రజలకు న్యాయం జరగకుండా కేవలము రైతు బంధు, దళిత బంధు, అదేవిధంగా గిరిజన బంధు ఇలాంటి కొత్త కొత్త పథకాలతో పాత పథకాలను మరిచి కొత్త పథకాలు తెరపై తీసుకొస్తున్నారని గత 9 సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఇంతవరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోగా చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ రాక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రకటించినప్పటికీ కూడా ఇంతవరకు ఆ యొక్క సమస్యను తీర్చలేదు. అదేవిధంగా
మరో ఎన్నికల్లో నిరుద్యోగులకు 3,000 గుర్తు ఇస్తామని చెప్పినప్పుడు అది కూడా ప్రకటించలేదు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇస్తామని ప్రకటన చేసినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అవి కూడా ఎలాంటి లేవు. ఈ పాత పథకాలన్నింటినీ మర్చి తెరపైకి మళ్ళీ దళిత బంధు, గిరిజన బంధు పేరిట మళ్ళీ తెరపైకి కొత్త స్కీములను తీసుకొచ్చి ప్రజలు మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నారని, ఏ నియోజకవర్గంలో కూడా కనీస రోడ్డు సౌకర్యాలు లేవని, నీటి సౌకర్యాలు వేసవికాలం వస్తున్నప్పటికీ నీటి సౌకర్యాలు కూడా కల్పించకపోవడంలో అధికార పార్టీ విఫలమైందని, తాజాగా వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో కరెంటు కూడా ఎక్కడ కూడా విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని, కరెంటు నిరంతర సరఫరా లేకపోవడం, కేవలం 5 గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తుండటంతో ఇటు పంట పొలాలు కూడా ఎండిపోతున్నాయని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు కొద్ది రోజులుగా ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల్లో ఒకంత వారి నుంచి చేదు అనుభవమే వారికి ఎదురవుతుంది. ఎక్కడ చూసినా కూడా వారు నిర్వహించే కార్యక్రమాల వద్దకు ఇటు విపక్ష సభ్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారిని నిలదీసేవైతే జరుగుతుంది. ఈ యొక్క మరో 6 నెలల కాలంలో ఈ యొక్క ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పాటు పట్టణాల్లో తిరగాలంటే కొంత వారికి అయితే ఇవన్నీ ప్రజల నుంచి అయితే నిరసన అయితే వ్యక్తమవుతుంది. మరి 6 నెలల కాలంలో ఈ యొక్క పాత పథకాల అమలు చేయకపోవడం, కొత్త పథకాలను తీసుకురావడం పట్ల అయితే ప్రజలంతా వారి పట్ల ఒకైతే అసహనం అయితే గురవుతున్నారు. ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ, మిగతా వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ అధికార టీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యక్రమాల పట్ల అయితే అక్కడక్కడ నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. వారిని నిలదీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతున్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో రైతులకు సంబంధించినటువంటి మిర్చి మార్కెట్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. కమిషన్దారులకు అదేవిధంగా రైతులకు మధ్యలో ఘర్షణ వాతావరణం నెలకొన్న టాపిక్ బర్నింగ్ గా కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఖమ్మం జిల్లాలో మాత్రం ఈరోజు వ్యవసాయ మార్కెట్లో మాత్రం కొంత ఉధృత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనిపించవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా మార్కెట్లో మాత్రం రైతులు ఆరుగాలం పండించిన రైతులు తగ్గుబాటు ధర కోసం మార్కెట్కి వచ్చి రైతులు ఏదైతే పండించిన వాటిని మాత్రం అమ్ముకునేందుకు కూడా వస్తున్న నేపథ్యంలో మాత్రం ఈరోజు మాత్రం కొంచెం రైతులకును ఇటు కమిషన్దారులు మాత్రం తీవ్ర గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అది చినికి గాలగా పెద్ద గొడవ జరిగి కొట్టుకునే దాని పరిస్థితి కూడా నెలకొని చెప్పవచ్చు. ఏదైతే గత కొంతకాలంగా రైతులు మాత్రం పండించిన పంటను గిట్టుబాటు చేసేందుకు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చేలో గత 3 రోజుల నుంచి కూడా 20,000 నుంచి 200 నుంచి కూడా మార్కెట్ ధర పెరిగింది. ఈ రోజు చూసుకున్నట్టయితే 800 వరకు ఉన్న నేపథ్యంలో మాత్రం ఒక్కోసారి ఈ ధర రేటు విషయంలో కూడా అప్ అండ్ డౌన్ కావడంతో కూడా ఇటు రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక రైతు మాత్రం తను పండించిన పంటని అమ్ముకునే నేపథ్యంలో దారి వ్యవస్థ కమిషనర్ వచ్చి తమ పండించిన రైతులు డబ్బులైతే ఇవ్వాలో ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి తన మీద దురుసుగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఇచ్చే పరిస్థితులు లేరు, నాకు ఇబ్బంది ఉందని చెప్పినా సరే ఎందుకు ఇవ్వమని గట్టిగా అడిగిన నేపథ్యంలో మాత్రం అక్కడ ఇటు కమిషన్ ధరగాను ఇటు రైతుకు మాత్రం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని తోపులాడుతూ చేసుకున్న నేపథ్యంలో అక్కడికి ఎక్కువగా కమిషన్ దారుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నేపథ్యంలో మాత్రం రైతులు తీవ్ర ఆగ్రహం చెంది తన కుటుంబ సభ్యులు తనకి దగ్గర ఉన్న వాళ్ళందరినీ దాదాపు 4-5 కలిసి మాత్రం కమిషన్ ధర మీద తీవ్రంగా కొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే ఈ తీవ్రవాదం చేసుకున్న నేపథ్యంలో మాత్రం అక్కడ చాలా మంది మార్కెట్ సంబంధించిన కమిషన్ సంబంధించిన అధికారులు కానీ ఎమ్మటే గొడవని అక్కడికి వెళ్ళి చూశారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా వాళ్ళు చెప్పినా సరే వినకపోవడంతో ఎమ్మటే ఉటావుటిన ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని ఏదైతే కమిషనర్ గారు ఇటు రైతులు వాగ్దానం చేసుకునే నేపథ్యంలో వాళ్ళిద్దరిని ఇద్దరిని అక్కడి నుంచి చెదరగొట్టి సర్ది చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఉన్న రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మేము అరకన్నా కష్టపడి పండించిన రైతులు వస్తే ఇట్లా దారులు మాపై దాడి చేసి మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తారని చెప్పి అక్కడ రైతులు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటన తెలుసుకున్న అక్కడ మార్కెట్ చైర్మన్ శ్వేత కూడా అక్కడికి ఎమ్మటే చేరుకొని రైతుల పక్షాన ఉండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మిమ్మల్ని కంపల్సరీ చూసుకుంటాం, ఇక్కడ ఎవరు ఎట్లాంటి గొడవలు చేయొద్దని చెప్పి కూడా అక్కడ అధికారులకు చెప్పుకుంటూ అదేవిధంగా రైతులు కూడా కొంచెం భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం రైతుల విషయంలో మాత్రం ఒక కింద ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా
అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతూ పండించిన గిట్టుబాటు రైతులు తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్కి అమ్ముతున్నామని ఇక్కడ ధరల వ్యవస్థ మాత్రం అత్యధికంగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళపై ఎక్కువ ఒత్తిడి చూస్తున్న ఒక ఆందోళన కూడా గత కొన్ని సంవత్సరాలకు ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మాత్రం ఇలా ఇక్కడ రైతుల మధ్య కమిషనర్ మధ్య ఇలాంటి ఘర్షణ చోటు చేసుకోవడం కూడా కొంత ఆందోళన గురి చేసిన పరిస్థితి కనిపించింది. ప్రణయ్, సో ఈ ఇష్యూ అంతా బేస్ చేసుకున్నాక మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్తో పాటుగా అక్కడికి పోలీసులు కూడా రంగప్రవేశం చేశారని చెప్తున్నారు. సో రైతులకు సంబంధించినటువంటి కంప్లీట్ సమస్య నెరవేరిందని చెప్పుకోవచ్చు. దళారులకు సంబంధించి రైతు పండించినటువంటి పంటకు అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి అప్పుకు కూడా ఈ సీక్వెన్స్గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ శ్వేత ఏం చెప్తున్నారు, అదేవిధంగా పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినటువంటి రైతుల్ని మరి వదిలేసేటువంటి ప్రయత్నం చేశారా, సద్దుమనిగే పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఓకే, అలాగే ప్రణయ్ చూసుకున్నట్టయితే దాదాపు ఇది చాలాసేపు ఇక్కడ వాగ్దానం చేసుకున్న నేపథ్యంలో మాత్రం అక్కడికి మార్కెట్ చైర్మన్ శ్వేత చేరుకున్న నేపథ్యంలో మాత్రం అక్కడ అందరికీ సర్ది చెప్పారు. రైతులకు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు అండగా ఉంటాం, భరోసా ఇస్తాము, మరి ఇంకొకసారి కూడా ఇలాంటి ఘర్షణ మాత్రం చోటు చేసుకుంటా చూసుకుంటామని ఒక భరోసా ఇచ్చారు. అదేవిధంగా పోలీసులు కూడా వారిని స్టేషన్ తరలించిన నేపథ్యంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని వదిలిపెట్టాలి, ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ గోవింద్. సో ఒకసారి మనం చూసుకుంటే రైతులకు సంబంధించినటువంటి ఆందోళనలు కనబడతా ఉన్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాము. అక్కడ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా బీజేపీ ప్రజల్లోకి చొచ్చుకోపోతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం, అంటే జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం బూతు స్థాయి కార్యకర్తల నుంచి పటిష్టంగా చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇదే కార్యక్రమాలను ప్రజలకు, అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను నేరుగా బూతు స్థాయి కార్యకర్తలకు, బూతు స్థాయిలో ఉన్న ప్రజల వద్దకు వెళ్లేందుకు డైరెక్ట్ గా రాష్ట్ర నాయకత్వమే రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. అయితే బండి సంజయ్ నాయకత్వం బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొంత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరుగులు పెడుతుందని చెప్పవచ్చు. అయితే గతంలో పోలిస్తే బీజేపీ పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కడ పోకున్నా పటిష్టంగానే కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో అంటే గ్రూప్ రాజకీయాలతో కొంత నష్టపోయింది. అయితే దీన్నే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ, దక్షిణ తెలంగాణలో బీజేపీ పార్టీని పటిష్టం చేసే దిశలో భాగంగానే గతంలో కూడా ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరిగింది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట్, తర్వాత కొంత మక్తల్, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత జడ్చల్ల ఇటువంటి నియోజకవర్గాలకు బలిష్టంగా పార్టీ ఉన్నా గానీ అంటే నియోజకవర్గాల్లో నాయకులలో గ్రూపు రాజకీయాలతో కొంత నష్టపోయింది. అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీజేపీ గ్రూపు రాజకీయాలతో నష్టపోతుందని చెప్పవచ్చు. అయితే దీన్ని దీన్ని సవరించేందుకు రాష్ట్ర నాయకత్వం నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలకు వస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా బూత్ స్థాయిలో ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లే దిశలో రాష్ట్ర పార్టీ కార్యవర్గం పనిచేస్తుందని చెప్పాలి. అయితే రాష్ట్ర పథకాల్లో భాగంగా రాష్ట్రంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా స్పష్టంగా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాబోయే ఎలక్షన్ లో బీజేపీ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వీలైనన్ని సీట్లు గెలవాలన్న దృఢ సంకల్పంతో అయితే ఉందని చెప్పాలి ప్రణయ్. అయితే దీనిలో భాగంగానే ఢిల్లీలోని నాయకత్వం గల్లీ వరకు వస్తుందని చెప్పవచ్చు. అయితే నేరుగా కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం బూత్ స్థాయిలో వచ్చి కార్నర్ మీటింగ్ ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా అంటే ఇచ్చిన హామీలను రైతు బంధు అయితేనేమి, దళిత బంధు అయితేనేమి, తర్వాత కరెంటు, ముఖ్యంగా రైతాంగానికి కరెంటు 24 గంటలు ఉచితంగా ఇస్తామన్న హామీని అయితే ఎక్కడా
కనబడ్డట్టు మనకు కనబడ్డట్టు కనపడలేదు. అయితే ఇప్పటికే రైతాంగం ఈ యాసంగి సీజన్ లో రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఒకవైపు ప్రభుత్వం మేము అన్ని రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి అన్ని చేశామంటూ చెప్తూ ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో మనకు నేరుగా వస్తే అయితే కనపట్లేదు. దాన్నే అజెండాగా ప్రధానంగా తీసుకొని అధికార పార్టీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని నేరుగా తీసుకెళ్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే రుణమాఫీ విషయంలో ఇప్పటికే భారీగా రైతులు నష్టపోయారు. బ్యాంకుల్లో అప్పు పెరిగి నేరుగా బ్యాంకు సిబ్బంది ఇంటికి రావడంతో రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి, మళ్ళీ లోన్లు రాక మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి నెలకొంది. దీన్ని అజెండాగా దీన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతమవుతుందని చెప్పవచ్చు. ప్రణయ్. సో ప్రదీప్, అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ప్రజాగోస బీజేపీ భరోసా అన్నటువంటి నినాదంతో ప్రజలలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీన్ని నిజంగా కూడా ప్రజలు అంగీకరించనున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాల గురించి రాష్ట్ర ప్రజలకు పలు ప్రాంతాలలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తీసుకున్నప్పటికీ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రజలు వింటున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేంటి, రాష్ట్ర ప్రభుత్వమే కదా అన్ని పథకాలు ఇస్తుంది అన్నటువంటి కాంట్రవర్సీ మాటలు ఏమైనా వినిపిస్తున్నాయా ప్రజల నుంచి? ఇప్పటికే 24 గంటల విద్యుత్ కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి పథకాలు ఎన్నో కూడా రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏ పథకాల గురించి చెప్తున్నారు, ఏ పథకాల గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అయితే ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేరుగా రాష్ట్ర నాయకత్వం అయితేనేమి, కేంద్ర నాయకత్వం, కేంద్రం వాటా ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా స్పష్టంగా చెప్తున్నారు. శ్మశాన వాటికల్లోనైతేనేమి, రైతు వేదికలు అయితేనేమి, తర్వాత రేషన్ బియ్యం అయితేనేమి, తర్వాత రైతు బంధు అయితేనేమి, దళిత బంధు అయితేనేమి, వీటిలో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. అయితే ఇప్పటికీ కొంత గ్రామ పంచాయతీల్లో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ లేకపోవడం గమనార్హం. నేరుగా కేంద్ర ప్రభుత్వం సర్పంచుల అకౌంట్ లోని, అంటే గ్రామ పంచాయతీ అకౌంట్ లోనే స్పష్టంగా నిధులు వేసిందనడంలో అది లేదు. నేరుగా సర్పంచులు లోపల ఒప్పుకుంటున్నప్పటికీ బయట బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ చెప్పడం లేదు. అయితే మనకు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నది ఏంటి అంటే, ఇప్పటికీ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో బీజేపీ వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా అయితే ఉంది అని ప్రజలు స్పష్టంగా నమ్ముతున్నారు. అయితే దీంట్లో భాగంగానే కేంద్ర నాయకత్వం బూత్ స్థాయి కార్యకర్తల కార్నర్ మీటింగ్ ద్వారా ఇదే చెప్తున్నారు. అయితే ప్రజలు కూడా కొంత విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో భాగంగానే బీజేపీ పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొంత ఊపు వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక వైఫల్యాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితేనేమి, కేంద్ర నాయకత్వం అయితే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సో మొత్తంగా బీజేపీ ప్రజాగోస బీజేపీ భరోసాతో ప్రజలకు వెళ్ళి ప్రయత్నం చేస్తుంది. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్దాము. ఒక ప్రేమ జంట ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 17న జరిగినటువంటి సంఘటన నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఇద్దరి స్నేహితుల మధ్య ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ కాస్త ఒకరి ప్రాణాన్ని తీసేటువంటి ప్రయత్నంగా మారింది. నవీన్, హరిహర అనేటువంటి ఇద్దరి ఫ్రెండ్స్ మధ్యలో ఈ ప్రేమ సిచ్చులు ఎగడంతో అక్కడ ఒక వ్యక్తిని కూడా మర్డర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంచలనం సృష్టించినటువంటి ఈ యొక్క నవీన్ హత్య తీవ్ర దుమారాన్ని అయితే లేపుతుంది. ఉమ్మడి ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి నవీన్ ఈ నెల 17వ తేదీన మిస్సింగ్ కేసుగా తల్లిదండ్రులకు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే నవీన్ ను హత్య చేసినటువంటి హరిహరన్ తో పాటు వీరిద్దరు ఎవరైతే అమ్మాయిని ప్రేమించినారో వీరంతా కూడా దిల్సుఖ్ నగర్ లోని ఐడియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్లు. ఆ తర్వాత నవీన్ నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతుండగా హరిహరను వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను కూడా ముసరంబాగులో ఉంటూ ఇతను కూడా ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ఇద్దరు కలిసి ప్రేమించిన అమ్మాయి పెద్దంబర్పేట దగ్గర హైదరాబాద్ శివార్లోని పెద్దంబర్పేటలో నివాసం ఉంటుంది. మొత్తానికి నవీను ఇతను ప్రేమించిన అమ్మాయి గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత ఏదైతే హరిహరను
మళ్ళీ ఆ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడో ఆ విషయం ఈ ఇద్దరి మధ్య తెలవడంతో హరిహరన్ ఎలాగైనా నవీన్ ను ఆమె నుండి దూరం చేయాలనే నిశ్చయంతో ఒక పథకం అయితే ప్లాన్ చేసుకున్నారు. 3 నెలల నుంచి ఈ యొక్క హత్యకు ప్లాన్ చేశారు. కొద్ది రోజులుగా నవీన్ తోటి ప్రేమ వ్యవహారం నడిపినటువంటి అమ్మాయి ఆ తర్వాత హరిహరన్ దగ్గర తీసుకోవడంతో ఎలాగైనా హరిహరన్ నవీన్ చాలని అయితే కుట్ర పన్నాడు. ఈ కుట్ర నేపథ్యంలోనే ఈ నెల నవీన్ హైదరాబాద్ కు రావడంతో హరిహరన్ నవీన్ ఎల్బీనగర్ లో కలుసుకొని ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టు వద్దకు చేరుకుని అక్కడ కొంచెం మద్యం తీసుకుని ఆ నిర్మానుష ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత నవీన్ హరిహరన్ అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. అతని యొక్క శరీరంలోని గుండెతో పాటు మిగతా పార్ట్లని అతను తీసి ఫోటోలు తీసి అతను ఏదైతే ప్రస్తుతం ప్రేమిస్తున్న అమ్మాయికి అతను ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఒక ఫోటోలను కూడా ఆ అమ్మాయికి పంపించడం జరిగింది. ఈ అమ్మాయి కూడా హరిహరన్ కు సహకరించిందనే అయితే ఈ విషయాలను బట్టి తెలుస్తుంది. వారిద్దరు వాట్సాప్ ఫోటోల ద్వారా అదేవిధంగా నవీన్ యొక్క చంపిన తర్వాత అతని యొక్క కొన్ని పార్ట్స్ ను ఆ అమ్మాయికి వాట్సాప్ రూపంలో పెట్టడం తోటి అమ్మాయి కూడా గుడ్ అని అతనికి మళ్ళీ హరిహరన్ కు మెసేజ్ చేయడం తోటి ఈ కోణంలో కూడా పోలీసులు ఆ అమ్మాయిని కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి నవీన్ హత్య మాత్రం అత్యంత కిరాతకంగా చంపినటువంటి హరిహరన్ తానే ఒప్పుకున్నాడని పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితమే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అతను మరికొంత సమాచారాన్ని సేకరించే పనిలో రాచకొండ పోలీసులు ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అబ్దుల్లాపూర్ మెట్లో పోలీసులు మీడియా సమావేశం కూడా నిర్వహించి ఒక వివరాలను కూడా తెలియజేయడం జరిగింది. అయితే నవీన్ ఈ ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు మధ్యలో ఉన్నటువంటి అమ్మాయి యొక్క వ్యవహారము రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత కిరాతకంగా హరిహరన్ నవీన్ చంపడంతో అతని యొక్క కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన ఉన్నారు. ప్రస్తుతం నవీన్ మహబూబ్నగర్ జిల్లా చోరకొండ నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి నవీన్ గత కొద్ది సంవత్సరాల నుంచి నల్గొండలోనే నివాసం ఉంటూ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. అయితే ఈ యొక్క నవీన్ హైదరాబాద్ పిలిపించి హరిహరన్ హత్య చేయడం పట్ల అతని యొక్క కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆ యొక్క శరీర భాగాలని తీసుకున్నటువంటి పోలీసులు అతని పోస్ట్ మార్టం కోసం ఉస్మాన్ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమ యొక్క కుమారుని హత్యకు కారకులైనటువంటి హరిహరన్ తో పాటు అతనికి సహకరించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలైతే వారైతే డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నల్గొండలోని ప్రజా సంఘాలు కూడా ధర్నా నిర్వహించి అనంతరం ఎస్పీ కూడా వాళ్ళు కాంప్లైంట్ చేస్తామని చెప్పారు. ఆ యొక్క నవీన్ హత్య కారకులంటూ వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు ఈ నెల 17 నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఈ యొక్క హత్య ఉదంతం ఈ రోజు మార్నింగ్ వెలుగులోకి రావడంతో ఈ యొక్క నవీన్ యొక్క హత్య వెలుగులోకి వచ్చింది. మొత్తానికి ఈ యొక్క ప్రేమ వ్యవహారంలోనే నవీన్ హత్య గావించినట్టుగా తెలుస్తుంది. అతని యొక్క హత్యకు కారకులైనటువంటి హరిచరణ్ ఒక్కడే ఉన్నాడా, అతనికి ఎవరైనా సహకరించారా అన్న దానిపై పూర్తి దర్యాప్తు జరిపి ఆ యొక్క నిందితులను కఠినంగా శిక్షించాలని నవీన్ కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రణయ్. సో కిరణ్, అదేవిధంగా ఇప్పుడు నవీన్ కి సంబంధించినటువంటి మర్డర్ దాదాపుగా కూడా 17న మిస్సింగ్ అయినటువంటి ఈ కేసుకి సంబంధించి పోలీసుల కొంత అక్కడ వెతుకులాటకు సంబంధించి కొంత నిర్లక్ష్యం కనిపించినప్పటికీ కూడా అంటే నవీన్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా, అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రేమకు సంబంధించిన వ్యవహారంలో అమ్మాయి హస్తం ఉంది నేపథ్యంలో ఈ అమ్మాయికి సంబంధించి అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారా పోలీసులు, అదేవిధంగా హరిహరను ఏ విధంగా ఇంట్రాగేట్ చేయబోతున్నారు, ఈ మర్డర్ కి సంబంధించి పూర్తి వివరాలను ఏ విధంగా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇప్పటి వరకు పోలీసులకు సేకరించారా, అమ్మాయిని ఏమైనా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారా? అయితే ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి నవీన్ ఈ నెల 17న బయటికి వెళ్తున్నానని తన ఫ్రెండ్స్ తో కలిసి చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా నవీన్ తన తల్లిదండ్రులకు ఉదయం సాయంత్రం ఫోన్ చేసేవాడు. అయితే 17న సాయంత్రము రాత్రి అతని తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పటికీ నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మరుతిలారే వారు నార్కట్పల్లి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే నార్కట్పల్లి కేసులు ఈ యొక్క నవీన్ కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే ఈ రోజు అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర సమీపంలో ఒక గుర్తు తెలియని శవం ఉందనే సమాచారం రావడంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఈ యొక్క నవీన్ మృతదేహాన్ని చూసి ఈ యొక్క హత్యకు గురైన వ్యక్తి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఏదైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ గా గుర్తించి ఎమ్మటే నార్కట్పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నట్టు నార్కట్పల్లి పోలీసులు నవీన్ హత్యకు గురి కావడం
గురయ్యాడనే విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు కూడా తెలపడంతో వారందరూ కూడా అబ్దుల్లాపూర్ మెట్రో దగ్గర సమీపంలో ఏదైతే నవీన్ అత్యంత కిరాతకంగా హత్య చేసి అతని యొక్క శరీర భాగాలు కూడా వేరు చేసి ఈ యొక్క హరిశరణ్ హత్యకు పాల్పడడం జరిగింది. అతని యొక్క గుండెను కూడా సపరేట్ గా తీసి యొక్క గుండెను తీసినటువంటి ఫోటోను అతని ప్రేమికురాలు పంపించడం జరిగింది. ఆ అమ్మాయి కూడా వెరీ గుడ్ అనే సమాచారం అతనికి సెల్ ద్వారా రిప్లై ఇవ్వడం ఈ యొక్క హత్యలో ప్రమేయం కూడా ఉందని పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. ఆమెను కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పెద్దంబర్పేటలో ఉన్నటువంటి అమ్మాయి ఈ యొక్క హత్యకు కారకురాలనే విషయం అయితే పూర్తిగా ఈ ఇద్దరి మధ్యలో యొక్క అండర్స్టాండింగ్ తోని యొక్క హత్య జరిగినట్టుగా ఈ యొక్క హత్యలో ఆమె ప్రమేయం ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. హరిహరను కూడా పోలీసులు ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అతన్ని కూడా కస్టడీకి తీసుకొని రాచకొండ పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్ కానీ అతన్ని మీడియా ఎదుట ప్రవేశపెట్టి హత్యకు గల పూర్తి విషయాలు మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు కూడా తెలియజెప్పే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రణయ్, రైట్ థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా ప్రేమ కథ విఫలమైందని చెప్పుకోవాలి. ఇద్దరు స్నేహితుల మధ్యలో ఒక అమ్మాయి ఎంటర్ అవడంతో తోడు అనిత్యం తన తోడు ఉండేటువంటి స్నేహితుని చంపాడు యువకుడు. ఇది చాలా బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి రైతాంగం అంతా కూడా రోడ్లపై బైఠాయించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పారంటూ కూడా రైతులందరూ ప్రధాన రహదారిపై ఎక్కి ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, సో రైతుల ఆందోళన అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతులు ఎందుకోసం బైఠాయించారు? రైతులకు సంబంధించి ప్రభుత్వం ఒకవైపు భూమి ఇచ్చినటువంటి ఏదైతే అసైన్ భూములు ఇచ్చినటువంటి ప్రభుత్వం మరొకసారి అదే భూమిని ఇటు ఫారెస్ట్ అధికారులకు ఇవ్వడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవేలపై కూర్చొని ధర్నాలు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం బొప్పారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బొప్పారం గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆయన ఈరోజు గ్రామానికి రాబోతుండగా స్థానికంగా గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కార్యకర్తలు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని అడ్డుకుంటామని చెప్పడంతో అదే గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను వారు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకరొకరు తోపులాట జరిగిన పరిస్థితి ఉంది. అయితే కొద్ది కాలంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆయన తరచుగా దుబ్బాక నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకుని దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తరచూ దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే బీజేపీ నేతలు కార్యకర్తలు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నప్పటికీ బీజేపీ నేతలు మాత్రం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రఘునందన్ పట్ల వారు గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో కూడా దుబ్బాక నుంచి బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రాకను బీజేపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. అందుకు ఈ రోజు జరిగినటువంటి సంఘటనే ఉదాహరణగా నిలుస్తోంది అని చెప్పవచ్చు. కానీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ కాకుండా అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలి. అది కూడా దుబ్బాకగా ఆయన నిర్ణయించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామం ఉన్న నేపథ్యంలో గతంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో బీజేపీ బీఆర్ఎస్ నేతలు గొడవపడ్డ పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సంఘటన ఒక్కసారిగా గ్రామంలో తీవ్ర ఘర్షణకు దారితీసింది. మరోవైపు ప్రస్తుతానికైతే ఇంకా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటన గ్రామంలో మొదలు కాలేదని చెప్పవచ్చు. కానీ మరికొద్దిసేపట్లో ఎంపీ గ్రామానికి వస్తారని చెప్తా ఉన్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా ఎంపీ
కొత్త ప్రభాకర్ రెడ్డిని అడ్డుకుంటామని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రతి దాడులకు సిద్ధమవుతామని చెప్తున్న నేపథ్యంలో గ్రామంలో మాత్రం ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పవచ్చు. పోలీసులు కూడా గ్రామాలలోకి చేరుకున్నారు. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య ఘర్షణలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. ఇరువురు నేతలను మాత్రం వారు సముదాయించారు. ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి కొద్ది సర్దుబాటుగా ఉన్నప్పటికీ కూడా ఎంపీ గ్రామానికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున సిద్దిపేట దుబాక నుంచి పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. మరోవైపు ఎంపీ రాకను మాత్రం మేము అడ్డుకుంటామని చెప్పి బీజేపీ నేతలు భీష్మించి కూర్చున్నారు. మరోవైపు ఎంపీ ఖచ్చితంగా గ్రామానికి వస్తారు, పర్యటిస్తారు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎంపీ వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రణయ్, రైట్ థ్యాంక్ యూ సునీల్. సో మొత్తం మనకు ఇప్పుడు ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డంపింగ్ హ్యాడ్ లేక అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణ వాసులు అయితే డంపింగ్ యార్డు కోసం అనేక సమస్యలు కూడా పడుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలంలో ఉన్నటువంటి కరకట్టపై ఆ ఒక భద్రాచలం నుంచి సేకరిస్తున్నటువంటి చెత్తనంతటిని కూడా ఆ కరకట్టపై వేసి అక్కడే కాల్చడం వల్ల ఆ పొగ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ లేకపోతే ఆ ఒక రామాలయ దర్శనానికి వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్న పట్ట ప్రజలకు కూడా ఏదైతే ఈ పొగ ఉందో దాని వలన వారి శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన కూడా పడుతున్నట్టుగా కూడా మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క భద్రాచల పట్టణంలో ఈ యొక్క డంపింగ్ యార్డు కోసం మునుపు స్థలం లేనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పుడు ఆ స్థలం చూసుకొని దాన్ని చదును చేసి దానికి ఫెన్సింగ్ వేసి ఏదైతే టెండర్ రిలీజ్ చేశాక కాంట్రాక్ట్ దక్కించుకున్నారో ఆ కాంట్రాక్టర్ పని మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం వలన అనేక సమస్యలలో కూడా ఈ డంపింగ్ యార్డ్ ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గత ఏడాది జిల్లా కలెక్టర్ 80 లక్షల రూపాయలతో డిఆర్సిసిని ఏర్పాటు చేయడం కోసం టెండర్ మంజూరు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ టెండర్ దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్ మధ్యలోనే ఈ యొక్క పనిని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ యొక్క డంపింగ్ చెత్తనంతటిని కూడా మన పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో పడేసేవారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అక్కడ భద్రాచలంలోని అనేక మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనమైనప్పటి నుంచి ఈ యొక్క చెత్తను అక్కడ వేయని అని పరిస్థితి నెలకొంది. అనంతరం బూర్గంపాడు మండలంలోని మనుగురు క్రాస్ రోడ్డు వద్ద ఒక స్థలంలో అధికారులు ఈ యొక్క చెత్తనంతటిని కూడా అక్కడ వేసే ప్రయత్నం చేయగా అక్కడ ప్రజలందరూ కూడా అడ్డం తిరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క డంపింగ్ యార్డును మన భద్రాచలంలోని మనుబూతుల చెరువు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో వేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఎదురు తిరిగే నేపథ్యంలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని అక్కడ ఉన్న స్థలాన్ని చదును చేపించి ఫెన్సింగ్ కూడా వేశారు. కానీ అనంతరం ఎవరైతే ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఉన్నారో అతను మధ్యలోనే పని వదిలేసి వెళ్ళిపోయిన ఇదంతా వచ్చిందని కూడా అక్కడ ప్రజలు బాగా వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. 80 లక్షలు మంజూరు చేసినప్పటికీ కూడా కలెక్టర్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? డంపింగ్ యార్డ్ నిర్మాణానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం కూడా మంజూరు చేయమని చెప్పడం జరిగింది. అనేక మంది ప్రజానికం అక్కడ ఇబ్బంది పడుతున్నారు. పట్టణవాసులతో పాటుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంతో మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? దాంతో పాటుగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించి ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా, లేదా కావాలనే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ల్యాండ్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ల్యాండ్ ఇష్యూ లేదా మనీ ఇష్యూ, ఈ రెండిట్లలో ఏ విషయంలో అక్కడ డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి పనులు ఆగిపోయాయి? అయితే ఈ యొక్క డంపింగ్ యార్డుకు సంబంధించి స్థల సేకరణ మొత్తం కూడా పూర్తయినట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. ఆ స్థలాన్ని సేకరించి దానిని చదును చేసి దీన్ని కూడా వేశారు. కానీ ఎప్పుడైతే ఈ రేకుల షెడ్లు వేసి డంపింగ్ యార్డును ప్రారంభించబోయే సమయంలో ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారో తను పనిని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క అధికారుల వివరణ కోరగా ఇప్పుడు మరొక కాంట్రాక్టర్ కి ఈ కాంట్రాక్టర్ ని టెండర్లు పిలిచి మరొక కాంట్రాక్టర్ కి ఈ కాంట్రాక్టర్ అప్పయ్యే చెప్తామని కూడా అధికారులు చెప్తున్నారు.
సో ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మధ్య నిధులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కనబడతా ఉన్నాయి. ఇరు పార్టీలకు సంబంధించి మరొక ఘర్షణ వెలుగు చూస్తున్నది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ. థ్యాంక్ యూ ప్రణయ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జేనత్ మండ సర్వసభ్య సమావేశం అంటే ప్రతి 3 నెలలకోసారి జరగాల్సినటువంటి ఒక సర్వసభ్య సమావేశం. అది అంటే ప్రజల సమస్యలు చర్చకు రావాల్సినటువంటి ఒక సమావేశంలో ఈ రోజు జేనత్ మండలంలో జరిగినటువంటి ఒక సమావేశం రసాభాసగా మారింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక అధికార బీఆర్ఎస్ తర్వాత ప్రతిపక్ష బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. అంటే ఎప్పుడైతే సభ ప్రారంభం కాగానే ఆ సభకు సంబంధించినటువంటి ఒక ఎంపీపీ సభలో ఉన్నటువంటి ఒక సమస్యల్ని ప్రస్తావిస్తుండగా ఆ బీజేపీ సభ్యులు అంటే బీజేపీ సర్పంచులు తర్వాత ఎంపీటీసీలు అడ్డుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏవైతే ప్రధానంగా అక్కడ చేపట్టేటటువంటి ఒక అభివృద్ధి పనులు అంటే మండలంలో చేపట్టేటటువంటి ఒక అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉపయోగిస్తూ ఆ బీజేపీ అంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక ఏవైతే అభివృద్ధి పనులకు ఎంపీ సోయం బాపురావు గారిని పిలవకపోవడం, తర్వాత ప్రోటోకాల్ పాటించకపోవడం, ఇదంతా కూడా జగన్ మండలం నిరాల ఎంపీటీసీని పిలవకపోవడంపై కూడా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక ఉత్తేజపూర్వకంగా పోతున్నారని, తర్వాత ఇతర ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోవడం లేదని, తమ సమస్యలు అంటే ప్రజా సమస్యలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని చెప్పేసి ఈ బీజేపీ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఇవాళ మాత్రం ఇరు వర్గాల మధ్య మాత్రం ఒక కొంత గందరగోళం నెలకొంది. అంటే ఈ సభ్యులు ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పలేక సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి, అంటే వారే అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక సభ్యులే ఆ సభ నుంచి ఈ సభలో వాయిదా తీర్మానం ప్రకటించి వెళ్ళిపోతుంటే బీజేపీ సభ్యులు అడుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అంటే ఆ వెళ్ళిపోతున్న వారు ఎవరైతే ఎంపీపీ ఉన్నాడో ఆ ఎంపీపీకి ఆలో పట్టుకుని అతన్ని వెళ్లకుండా అడ్డుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే దీనికి నిరసనగా అంటే ఈ యొక్క ఏవైతే సమావేశాలు అభివృద్ధి పనులకు ఈ యొక్క ప్రతిపక్ష సభ్యుల్ని పిలవకపోవడం మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఈ సమావేశం జరిగిన సమయాల్లో వాళ్ళంతా కూడా నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు బీజేపీ సభ్యులు. అయితే కూర్చున్నప్పుడు ఆ ఎంపీపీ అధికార పక్షం వాళ్ళు వెళ్లి తమ సీట్లో కూర్చోమని చెప్పినా కూడా వాళ్ళంతా కూడా కిందనే కూర్చొని నిరసన వ్యక్తం చేసినట్టుగా సమాచారం అవుతుంది. అయితే నిరసన వ్యక్తం చేసి ఏవైతే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు విడుదలయ్యాయో ఆ నిధుల లెక్క తేల్చాలని, ఏ పనులకు అభివృద్ధికి ఎంతెంత నిధులు కేటాయించారు, ఏ అభివృద్ధి పనులు చేశారు, ప్రెస్ పెట్టి సమాచారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా అక్కడ గట్టిగా నిలదీయడంతో ఈ యొక్క అవే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయి, ఇవన్నిటి మీద కూడా ఆ ఎంపీపీని ఆ బీజేపీ సభ్యులు గట్టిగా నిలదడంతో ఆయన సభను వాయిదా వేసినట్టుగా ప్రకటించేసి వెళ్ళిపోతుంటే అని బీజేపీ సభ్యులు వాయిదా వేసి వెళ్ళిపోతున్నట్టుగా బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే వెళ్లే క్రమంలో కూడా సభను వాయిదా వేస్తూ తమ సమస్యలకు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పేసి వాళ్ళంతా కూడా వెళుతున్నటువంటి ఒక ఎంపీపీని కాళ్ళు బట్టి అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడింది. అయితే మిగతా బీఆర్ఎస్ సభ్యులు వాళ్ళంతా కూడా ఎంపీపీని అక్కడ నుంచి తమ భుజాలపై మోసుకెళ్ళి ఆ బయట వరకు దించేసి అక్కడ నుంచి కాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తం మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ చర్చకు రావాల్సిన ప్రజా సమస్యల ఏవైతే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, ఈ యొక్క సమావేశాలు కొనసాగాల్సిన అవసరం ఉంది. అంటే స్వపక్ష విపక్ష మధ్య సభ్యుల మధ్య ఘర్షణ వల్ల ప్రజా సమస్యలు కరెక్ట్ కావాలన్నట్టుగా ఆ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న విషయం ఏంటంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్రం అంటే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు వాళ్ళనే ఆ నిధులు కాబట్టి మేము రాష్ట్ర నిధులుగా ప్రకటించుకొని ఈ యొక్క ప్రతిపూర్తి చేస్తుందని చెప్పేసి వాళ్ళ వర్షం చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఆ 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైనటువంటి పంచాయతీల అభివృద్ధి కోసం
గ్రామీణ ఉపాధి హామీ నిధులని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు మొదలు జగన్ మండల సర్వసభ్య సమావేశం మాత్రం ఏ ఒక్క సమస్య కూడా చర్చలు కాకుండా రసరసంగా మారడం అటు జగన్ మండలంగా కాకుండా ఇది జిల్లాలో కూడా కలకలం సృష్టిస్తోంది. అప్పుడు సో సత్యనారాయణ, అదే విధంగా చూసుకుంటే బీజేపీ ఇంపాక్ట్ అనేది అధికార బీఆర్ఎస్ పార్టీ పైన ఈ రకంగా పడుతుందని చెప్పుకోవచ్చా? రాబోయే ఎన్నికలపై ఈ ఇంపాక్ట్ అంతా కూడా పడేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే బీజేపీ దినదినాభివృద్ధి చెందుతుంది. అంటే గతంలో అంటే దాదాపుగా ఈ తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా ఆ తెలంగాణకు మంత్రులు పై పెద్ద పెద్ద హోదా ఉన్నటువంటి ఒక నాయకులు రావడం, అంటే ఆ కేంద్ర హైకమాండ్ క్యాడర్ కూడా కదిలి అంటే ఇటీవల జిల్లా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే వివిధ పర్యటనలకు ప్రధానమంత్రి తర్వాత మోదీ గారు, తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా గారు కూడా ఇక్కడ పర్యటించడం, తర్వాత బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ బీజేపీ గ్రాఫ్ అనేది రోజు రోజుకు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఆ బీజేపీ గ్రాఫ్ అంటే ఇక్కడ ఈ యొక్క సమావేశం కాదు, ఏ విధంగా చూసుకున్నా కూడా అంటే రాబోయేటటువంటి ఒక ఎన్నికల్లో ఇక్కడ మాత్రం ఒక బీజేపీకి గట్టి అవకాశం అంటే మంచి ఫ్యూచర్ గా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ. సో మొత్తంగా ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. రాజన్న సిరిసిల్లాకు చెందినటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నేషనల్ హైవేపై కూర్చొని బైఠాయించి రైతులు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ భూములకు సంబంధించి మళ్ళీ తిరిగి ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పారంటూ కూడా రైతులందరూ కూడా హైవేపై కూర్చొని ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. రాజన్న గిటాపూర్ గ్రామంలో రైతులు రహదారిని దిగ్బంధించారు. ప్రభుత్వం కేటాయించిన అసైన్ భూములు తమకి రానివ్వట్లేదు, ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని చెప్పేసి వాళ్ళంతా ధర్నాకి దిగడం జరిగింది. వీరికి మద్దతుగా స్థానిక బీజేపీ నేతలు కూడా వాళ్ళకి మద్దతుగా వచ్చారు. వారిని సంజాయించడానికి వచ్చిన ఎంఆర్ఓ సమస్య పరిష్కరిస్తారని పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ధర్నాన్ని విరమించిన పరిస్థితి నెలకొంది. బీజేపీ నేతలు ఎంఆర్ఓతో వాగ్వాదానికి దిగారు. అసైన్డ్ భూముల్లో ఫారెస్ట్ అధికారుల పెత్తనం ఏంటి అంటూ వాళ్ళు కూడా ఎవరైతే రైతులు ధర్నా చేశారో వారికి మద్దతుగా వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఎంఆర్ఓ దిగి వచ్చేలా చేయడంలో బీజేపీ నాయకులు ముందున్నారని చెప్పొచ్చు. కానీ ఒకవైపు చూస్తే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇంతకుముందే అసైన్ ల్యాండ్ అని చెప్పేసి భూములు లేనటువంటి రైతులకు భూమిని అప్పచెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ తిరిగి ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పడం పట్ల అక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు ఏమంటున్నాయి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి? ఈ మధ్య ఫారెస్ట్ జోన్ లోకి వచ్చే పరిస్థితులు రైతులను లాక్కోవడం, తిరిగి గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని మళ్ళీ తిరిగి లాక్కోవడం ఏంటని చెప్పేసి రైతు సంఘాలు కూడా నిలదీస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పుడు ఈ బీజేపీ నేతలు వాళ్ళకి అంటే మద్దతు, ప్రతిపక్షాలు అంటూ ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ కానీ ఇంక ఇతర పార్టీ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. బీజేపీ నేతలు మాత్రం వీరికి మద్దతుగా వచ్చి ఎంఆర్ఓతో వాగ్వాదానికి కూడా దిగిన ఘటన చోటు చేసుకుంది. వాగ్వాదంతో పాటు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఏదైతే ఎంఆర్ఓ వచ్చారో ధర్నా విరమింపజేయడానికి ఎవరైతే ఎంఆర్ఓ వచ్చారో ఆ ఎంఆర్ఓతో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా వాళ్ళు వాగ్వాదానికి దిగి తమకి స్పష్టమైన హామీ ఇచ్చి ఈ సమస్య 10 రోజుల్లో సమస్య పరిష్కారం అవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరించిన పరిస్థితి బీజేపీ నాయకులు అక్కడ వారిని ఎంఆర్ఓతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ కానీ ఇంక ఇతరులు ఎవరు కూడా స్పందించలేదు. బీజేపీ నేతలు మాత్రం ఈ సమస్య సర్దుబాటులో ముందున్నారని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రణయ్,
జిల్లాలో నాకు ఇంకొక అంశం కూడా కనబడుతూ ఉంది. ప్రధానంగా గోదావరికి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక మహిళ పొట్టలో దాదాపుగా కూడా ఒక సీజర్ని 6 నెలల నుంచి కూడా 6 సంవత్సరాల నుంచి కూడా కడుపులోనే కత్తెరబెట్టుకుని నరకయాతన కూడా మహిళ అనుభవించింది అంటూ కూడా ఒక వార్త సంచలనంగా కనబడుతుంది. ఏంటి ఆ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? 6 సంవత్సరాల తర్వాత మహిళ మరి హాస్పిటల్కి ఎందుకు చేరుకుంది? కత్తెరకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? 2017 ఏప్రిల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక గర్భిణి గోదర్కన్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ కోసం సంప్రదించగా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆ మహిళకు సిజేరియన్ నిర్వహించారు. ఆ సిజేరియన్ చేసిన సమయంలో మహిళ కడుపులో కత్తెరని మర్చిపోవడం జరిగింది. సదరు డాక్టర్ ప్రైవేట్ వైద్యురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కడుపులో కత్తెరని అలాగే ఉంచేసి సిజేరియన్ ఆపరేషన్ పూర్తి చేశారు. పండంటి బాబు కూడా జన్మించింది ఆ సదరు మహిళకి. తను 3 నెలల తర్వాత మళ్ళీ కడుపులో నొప్పి రావడంతో తిరిగి అదే ఆసుపత్రిలో సంప్రదించగా ఏదో ప్రైవేట్ ఏదో వేరే టాబ్లెట్స్ అవి ఇచ్చేసి తాత్కాలిక ఉపశమనం చేశారు. కాకపోతే మళ్ళీ ఆ నొప్పి అసలు ఏమాత్రం తగ్గకపోవడంతో తిరిగి తరచుగా రిపీటెడ్ గా నొప్పి రావడంతో ఆ మహిళ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి ఈ మధ్య రీసెంట్ గా హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించే పరిస్థితి. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం స్కానింగ్ లో మహిళ కడుపులో కత్తెరను గుర్తించారు. కత్తెరను గుర్తించిన అనంతరం మహిళ బంధువులందరూ కూడా గోదావరి హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ కొంచెం మహిళ నిలదీయగా మహిళ తను తప్పైందని ఒప్పుకుంది. కొన్ని వేరే డాక్టర్ల సహాయంతో ఒక ప్రైవేట్ అడ్వకేట్ సహాయంతో కూడా ఈ సమస్యను సర్దిమణిగేలా చేశారు. దీంట్లో ఒక డీల్ కూడా కుదుర్చుకున్నట్టు, ఈ విషయాన్ని బయటికి ఎవరికి పొక్కకుండా చూడడానికి డీల్ కుదుర్చుకున్నట్టు కూడా మన దృష్టికి వచ్చింది. ప్రణయ్ 3,50,000 అంటే ఈ వ్యవహారం అంతా మీడియాలో ప్రసారం అవ్వకుండా 3,50,000 ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని తెలిసింది. ఇందుకు గాను ఒక 20,000 రూపాయల అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సదరు మహిళా డాక్టర్ బాధిత గర్భిణి కుటుంబ సభ్యులకు 20,000 రూపాయలు అడ్వాన్స్ గా కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే అప్పటికే వాళ్ళ ఛానల్లో మన ద్వారా మీడియా ద్వారా మాత్రం ఈ వార్త వెలుగులోకి వచ్చింది. సదరు మహిళకు పూర్తి స్థాయిలో అదే విధంగా బాధిత కుటుంబాలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, దాంతో పాటుగా ఈ సంఘటనకు సంబంధించి స్థానిక డిఎంహెచ్ఓకు కంప్లైంట్ వెళ్ళిందా, హాస్పిటల్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, హాస్పిటల్ కి సీజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సంబంధించి ఒక్కసారి మనం చూసుకుంటే 6 సంవత్సరాల నుంచి కూడా ఒక మహిళ కడుపులో కత్తెరను పెట్టుకుని నరకయాతన పడుతున్నటువంటి ఘటన, ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకున్నటువంటి కర్మానికి డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో ఒక మహిళా డాక్టర్ కత్తెరను కూడా కడుపులో మర్చిపోయినటువంటి ఘటన గోదావరి సిటీలో నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ ఘటన అంతా కూడా అమ్మా న్యూస్ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన. మనకు అమ్మా న్యూస్ ప్రత్యక్షంగా కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. స్థానికంగా కలకలం రేపుతున్నటువంటి ఘటనను అమ్మా న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసింది. సో ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ఒక ఘోరమైనటువంటి ఘటన మనకు వెలుగు చూస్తూ ఉంది. ఇప్పటికే వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఘటనను మరొక ముందుకే ప్రీతి ఒకవైపు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో మరొక ఘటన నిజామాబాద్ జిల్లాలో చేరుకుంది. నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సూసైడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. ముఖ్యంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా ఒకటి విషాద సంఘటన జరిగింది. నిజామాబాద్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఒకవైపు చూసుకున్నట్టయితే వరంగల్ లో ఈ ప్రీతి ఘటన మరొక ముందే కూడా ఇట్లాంటి సంఘటన జరగడం కూడా బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవైపు తల్లిదండ్రులు కూడా వేదనతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి బాగా వాళ్ళు ఏంటంటే వచ్చి ఏదైతే తన బాబుని చూసుకోగానే కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి దీన్ని ఎందుకు జరిగింది ఏంటనే విషయాలు చూసుకున్నట్టయితే నిన్న రాత్రి 9 గంటలకు అయితే తన హాస్టల్లో తోటి విద్యార్థులతో భోజనం చేసినటువంటి హర్ష అయితే దూరం పెట్టించుకుని ఆత్మహత్య పాల్గొనైతే కలకలం సృష్టిస్తుంది. ఎందుకని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నంగా కూడా ఇప్పటికీ విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ సంఘటన అయితే ఏదైతే
ఉదయం లేవగానే యథావిధిగా వాళ్ళ ఈ రోజు నిన్న ఏదైతే జరిగిందో సంఘటన ఈ రోజు విద్యార్థి పరీక్షలో కూడా తోటి విద్యార్థులు అతనికి సంబంధించి డోరు కొట్టినప్పటికీ కూడా తీయకపోవడంతో చాలా ఏం జరిగిందని ఒక ఫ్యాన్ కు హ్యాంగ్ చేసుకున్న పరిస్థితి చూడండి. ఒకసారిగా అవాక్కై సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వడంతో కూడా అవుటావుటిగా వచ్చి ఇక్కడ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు తన ఏదైతే తల్లి చెప్తున్న వర్షంలో అయితే మా బాబు ఇప్పటి వరకు కూడా చాలా సాఫ్ట్ క్యాండిడేట్, చాలా చదువులో కూడా ముందున్నారని కూడా చెప్తున్నారు. ఎలాంటి గొడవలు కానీ పుట్టిన పెరిగిన వాతావరణం అయితే చాలా మంచి వాతావరణంలో ఉన్నారు. ఇట్లాంటి అయితే తెలియదని చెప్పేసి తల్లి చెప్తున్నారు. తన మేనమామ కూడా ఇదే విధిగా స్పందిస్తున్నాడు. తనకు ఏదైతే తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు పెద్దదైనటువంటి హర్ష్ ఇక్కడ మెడికల్ చదువుతున్నాడు. చిన్న ఇంకొక తన తమ్ముడేమో అక్కడ లోకల్ ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ అక్కడ లోకల్ మంజిరాలో చదువుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తండ్రి ఏమో దుబాయ్ ఫారిన్ దేశాల్లో చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో కష్టపడితే గానీ తనకి కష్టపడి మంచి చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడుతూ చదవంటే అమితమైన ప్రేమ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్ జరగడానికి అయితే అసలు కారణాలు ఏంటి కూడా అని తెలుసుకునే ప్రయత్నాల్లో కూడా అసలు ఏంటి అనేది కూడా ఇట్లా జరగడం అయితే ఎట్లా జరిగిందని కూడా ఒక ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యం చూసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బందుల్లో కూడా ఎంత ధైర్యంగా ఉంటే హర్ష అయితే ఇట్లా చేసుకోవడం అది వాళ్ళకు కూడా కలిసి వేస్తున్న పరిస్థితి. ఒక ఎందుకు టెన్షన్ వాతావరణం ఉంది ఏంటి అని తెలియజేయాలి ఎందుకు అనేది కూడా ఆమె కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా చెప్తున్నారు అదే మాట. తన చిన్నప్పుడు ఏదైతే 2014 నుంచి అయితే 2015 నుంచి అయితే ఇక్కడ చదువుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ఇబ్బందులు కానీ ఎట్లాంటి లేదు సాఫ్ట్ క్యాండిడేట్ చదువులో కూడా మంచి రాణించే వ్యక్తి ఇట్లా చేసుకోవడం కూడా మాకే ఆశ్చర్యం కలిగిస్తుందని ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల విచారణ చూసుకున్నట్టయితే పోలీసులు కూడా తన సంబంధించిన ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ కూడా తీసుకొని ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేశాము. లాస్ట్ కాల్ అయితే తల్లికి మాట్లాడని కూడా పోలీసుల వర్షం పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి చాటింగ్ కానీ ఇంకేమైనా ఉందని కూడా దానికి అట్లా కూడా వెరిఫికేషన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. స్టూడెంట్స్ కూడా దానికి సంబంధించిన క్లాస్మేట్స్ కూడా మంచిర్యాల నుంచి చాలా పెద్ద మొత్తంలో వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్న వర్షం అలాంటి వ్యక్తి కాదు, ఆత్మహత్య చేసుకోవడానికి తిరిగే వ్యక్తి అయితే కాదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఎందుకని కూడా కారణాలు అయితే పోలీసులు అన్వేషణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఫ్యాక్ట్ కాదు, వరంగల్ జరిగిన సంఘటనలు ఇక్కడ జిల్లాలో కూడా ఇట్లాంటి సేమ్ మెడికల్ కాలేజ్ లో ఇట్లాంటి సంఘటన జరగడం పట్ల అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లనే సో మొత్తంగా ఒక ఘటన మరొక ముందుకే మరొక ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతున్నాయి. మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా హర్షం వ్యక్తం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. సో ఇది ఈ రోజు రిపోర్టర్స్ టైం. మరో రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.